హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. చాలామంది ఆందోళన చెందుతున్నారనే విషయం మాత్రం వాస్తవం. కానీ దీనికి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా యాంటీ వైరల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా వైరస్ యొక్క విజృంభణ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా టార్గెటెడ్ మెసెంజర్ మాలిక్యూల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అసలు ఏంటి టార్గెటెడ్ మెసెంజర్ మాలిక్యూల్స్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కరోనా వేరియంట్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతుంది అని చెప్పొచ్చు. కాబట్టే వ్యాక్సిన్ కానీ యాంటీ వైరల్ ట్రీట్మెంట్ కానీ దానికి సరిపోవట్లేదు. దీన్ని ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనం వెనుకటి సినిమాలు చూసాం. ఎన్టీఆర్ కానీ కాంతారావు గారు సినిమాలలో వాళ్ళ ఫైటింగ్ చేసే విధానంలో మనకు గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళు ఫైటింగ్ చేసేటప్పుడు, ఆ యుద్ధం చేసేటప్పుడు ఒకరు పాము అయితే ఇంకొకరు ముంగిస అవుతారు, ఒకరు టైగర్ అయితే ఇంకొకరు లయన్ అవుతారు, ఒకరు అగ్నిని వేస్తే ఇంకొకరు వర్షాన్ని ఇస్తారు. అంటే వాటికి అగెనిస్ట్గా వాటిని ఎదుర్కొనే యుద్ధం అనేది మనం చూసాం. సేమ్ దీన్ని కరోనాకు అప్లై చేసుకుంటే కనుక కరోనా రూపాంతరం చెందుతుంది కాబట్టి దాన్ని కరెక్ట్ యాక్సెస్ చేసే ట్రీట్మెంటే టార్గెటెడ్ మెసెంజర్ మాలిక్యూల్ ట్రీట్మెంట్. కాబట్టి ఇది 100% దాన్ని ఎదుర్కొని కరోనాను జయించే ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు.